హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రజని. అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో నేను ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను, ఆ వ్లాగ్ పెట్టేస్తున్నాను, చూసేయండి. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఒక ఫ్రెండ్ హెల్ప్తో శారీ టై చేస్తున్నాను అనమాట. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు నైట్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ తడిపి ఆరేసుకున్నాము. ఇది ఓల్డ్ శారీ అనమాట. ఎవ్రీ ఇయర్ ఇదే పెడతారు. మా అత్తగారు అయితే నా పెళ్ళైనప్పటి నుంచి ఇదే చూస్తున్నాను. బట్ ఇయర్ అయితే కనుక మార్చుకోవచ్చు అని చెప్పారు. బట్ లాస్ట్ మినిట్లో చెప్పేసరికి నాకు అర్థం కాలేదు ఏం చేయాలో. ఒక కొత్త శారీ అయితే ఉంది, బట్ ఎందుకో ఇది మార్చబుద్ధి కాలేదు ఇయర్ అయితే. సో నేను ఇయర్ అయితే ఇదే కడదామని చెప్పేసి ఇంకా ఇదే ట్రై చేస్తున్నాను. మెయిన్గా మంచి మంచి ఫ్రిల్స్ పెట్టి ఈ శారీ కడితే చూడాలని అనిపించింది అనమాట. ఎవ్రీ ఇయర్ అయితే నేను చీర కట్టడంలో అయితే వెళ్ళను. నేను వంట చేసుకోవడంలోనూ వాటిల్లోనూ ఉంటాను, నైవేద్యాలు చేయడంలో. మా అత్తగారే ముందు రోజు నైట్ ఇలా ప్రిపేర్ చేసుకుంటారు మొత్తం అన్నీ. సో అందుకని ఈసారి ఇది కూడా నేనే చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యి, బట్ నాకు శారీ డ్రేపింగ్ సరిగా రాదు అమ్మవారికి చేయడము, ఫస్ట్ టైం కదా. సో అందుకని ఒక ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని చేస్తున్నాను అనమాట. వీడియో కూడా షూట్ చేసుకున్నాను, అందుకే నెక్స్ట్ ఇయర్కి ఈజీగా ఉండడానికి. నెక్స్ట్ ఇయర్ ఈ శారీ పెడతానో లేదో తెలియదు, కానీ ఇయర్ అయితే ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది. అలా రెడ్ బార్డర్ వచ్చి వైట్ శారీకి సింపుల్గా ఉంది, చక్కగా ఎలివేట్ అయింది. ఆ రెడ్ బార్డర్ అనిపించింది. ఇప్పుడైతే ఈ శారీస్ నాకు తెలిసి దొరకని కూడా దొరకవు కొనాలంటే. సో అందుకే ఈ చీరతోనే ట్రై చేసాము. అండ్ చాలా మెత్తగా ఉంటుందన్నమాట, బాగా లొంగుతుంది. మేబీ ఇప్పుడు పట్టు చీరలు అలా కడితే అవి ఇంకా స్టిఫ్గా కుచ్చెళ్ళు ఇంకా బాగా కనపడతాయి అంటారు, ఐరనింగ్ ప్లీటింగ్స్ అది పెడితే కనుక. బట్ మేబీ చూడాలి నెక్స్ట్ ఇయర్ సంగతి. నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఇయర్కి అయితే ఇలా చేస్తున్నాము. పొద్దున్నే చీర కట్టుకుని పొద్దున్నే పూజ దగ్గర డెకరేషన్ చేసుకుని పొద్దున్నే నైవేద్యాలు చేసుకోవడం అనేది అసలు ఇంకా సమస్య లేదు. అది ఇంకొక పర్సన్ అక్కడుండి డెడికేటెడ్గా చేస్తేనే ఇవి రెండు పనులు అవుతాయి. బట్ ఒకటే పర్సన్ మొత్తం అన్నీ చేయాలంటే అది అస్సలు జరగదు, ఎంత ఎర్లీగా లేచినా అని నేను అనుకుంటాను. అండ్ ఆ స్ట్రెస్తో ఆ టెన్షన్లో అలా పొద్దున్నే అన్నీ పెట్టేసుకునే బదులు ముందు రోజు నైట్ డెకరేషన్ కానీ ఆ శారీ డ్రేపింగ్ కానీ, ఐ మీన్ మనమేమి అమ్మవారిని పెట్టాం కాబట్టి జస్ట్ మిగతావన్నీ చేసుకుంటే కనుక కొంచెం పీస్ఫుల్గా చేసుకోవచ్చు. అయినా కూడా నాకు చాలా హెక్టిక్ అయిపోయింది అసలు. అయితే నేనే ఎందుకో తెలియదు చాదస్తంగా ప్రసాదాలు ఎక్కువ పెట్టుకోవాలి అని అనుకున్నాను. అసలు అయితే నెక్స్ట్ టైం నుంచి కొన్ని లిమిట్ చేసేసుకుంటే బెటర్ అనిపించింది. ఎందుకంటే దేవుడి మీద కాన్సన్ట్రేషన్ కంటే ఈ ప్రెషర్ ఎక్కువైపోతుంది అనిపిస్తుంది. పిల్లలు పెద్ద అయిపోయినా కూడా ఎందుకో తెలీదు కొంచెం స్ట్రెస్ అనే అనిపించింది నాకు. అటు ప్రసాదాలు చేయడం, ఇటు పూజ చేయడం, ఇటు డెకరేషన్, ఇదంతా చాలా చాలా ముందు రోజు బయటకు వెళ్ళి అన్నీ తెచ్చుకోవడము. సో అందరికీ ఉంటాయి. బట్ నేను ఇయర్ ఎందుకు ఇలా ఎక్కువ ఫీల్ అయ్యాను అంటే, మేము హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా ఓల్డ్ హౌస్ నుంచి ఇక్కడికి. ఇక్కడ ఎందుకో అంటే నేను ఒక్కదాన్నే ఉన్నట్టు అనిపించింది అనమాట. అక్కడైతే మొత్తం అపార్ట్మెంట్లో అందరూ మా ఇంట్లో లాగే కలిసిపోయి ఉంటారు. మా ఫ్రెండ్స్ వస్తూ పోతూ ఉంటారు. ఐ మీన్ డెకరేషన్ అప్పుడైనా సరే, ఫుడ్ అయినా సరే వాళ్ళు వస్తారు, వాళ్ళు తింటారు వాళ్ళ కోసం, లేదంటే మా అందరి కోసం, ఇలా అనుకుంటూ చక్కగా చాలా సరదాగా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటో ఓన్లీ ఏదో నా కోసం నేను చేసుకుంటున్నట్టే అనిపించింది చెప్పాలి అంటే. సో ఖచ్చితంగా మిస్ అవుతున్నాను వాళ్ళనైతే, మా ఓల్డ్ అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ని. సాయంత్రం అయితే తాంబూలాల సందడి, మేము రావడం వాళ్ళు వెళ్ళడం అక్కడ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. నాకు ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ ఎవరు లేరు యాక్చువల్గా, ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు తప్ప. అలాగా మొత్తం మాదే మేమే అన్నట్టు అక్కడ కొన్ని ఇయర్స్ అలవాటు అంత ఈజీగా వచ్చేది కదా ఇక్కడ 1 ఇయర్లో. సో ఇక్కడ టైం పడుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. సో అలాగా కొంచెం స్ట్రెస్ అందుకే అనిపించింది. మేబీ నాకు కొంచెం అలాగా కలివిడిగా జనాలు ఉంటే కూడా నచ్చుతుంది. సో ఇక్కడ సింగిల్గా ఉండేసరికి ఏంటోలా అనిపించింది. సో ఇక్కడ నేను వడలు చేస్తున్నాను. యాక్చువల్గా అయితే నేనేమి ప్రాసెస్లు చూపించట్లేదండి. ఎందుకంటే చెప్పాను కదా, ఒకటే చేత్తో ఈ ట్రైపాడ్ తిప్పలేక అసలు నాకైతే చిరాకు వచ్చింది. ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుండు అనిపించింది ఈసారి ఇలా వీడియోస్ తీసేటప్పుడు. సో నేను ఇటు తిప్పి అటు తిప్పి వాటిని, ఇటు పూజ ఇటు ప్రసాదాలు ఎందుకు క్లమ్జీ అయిపోతుందని వీలున్నంత వరకు తీసాను అంతే. ఎందుకంటే ఈ ట్రైపాడ్ బాగా హైట్ వెళ్ళి స్టవ్ పైకి ఉండట్లేదు అనమాట. సో ఉండనప్పుడు నేను ఇలా సైడ్ నుంచే చూపించగలను ఏదైనా సరే. అక్కడ వడలకి వేసేసాను, తర్వాత బూరెలకి వేద్దామని ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాను. ఇక్కడేమో పులిహోరకి చింతపండు గుజ్జు
కలుపుతున్నాను అనమాట. ఏవైనా వేరేవనుకున్నాను, ఈసారి ఏదైనా కొత్తగా చేద్దామని. ఏదనుకున్నా కూడా పులిహోర ఉంటేనే అది కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది ప్రసాదాల్లో. సో మళ్ళీ చింతపండు పులిహోర ఆవు పెట్టి చేశాను అనమాట. సో నాకు తెలిసిన వరలక్ష్మి వ్రతం 17 ఇయర్స్ బ్యాక్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మా అమ్మ వాళ్ళది ఆంధ్ర అనమాట, రాజమండ్రి. సో అక్కడ ఎలా చేసేవాళ్ళంటే లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని పూజలాగా చేసుకొని ఒకటో రెండో ప్రసాదాలు నైవేద్యాలు పెట్టుకొని చీర రూపు పెట్టుకొని వరలక్ష్మి వ్రతం చేసుకునేవారు అనమాట. తాంబూలం ఇచ్చుకునేవారు, అంతవరకే ఉండేది. అది రిచువల్ ఎవ్రీ ఇయర్ అలాగే చూసేదాన్ని నా చిన్నప్పటి నుంచి. సో పెళ్ళైపోయిన తర్వాత నాకు 19 ఇయర్స్కి పెళ్ళయింది. సో ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు ఫస్ట్ టైం చూసాను అనమాట వీళ్ళ ఇంట్లో, మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఇలా అమ్మవారిని చీర కట్టడం, ఫేస్ పెట్టడము, చాలా పెద్దగా చేస్తారనమాట. 9 రకాల నైవేద్యాలు చేయడము అదంతా. సో చూసేసరికి నాకు కొత్తగా అనిపించింది, ఎందుకంటే అప్పట్లో సోషల్ మీడియా, యూట్యూబ్ అవి ఏమీ లేవు కదా. సో వేరేలాగా తెలుసుకునే ఛాన్స్ ఏమీ లేదనమాట మనకి. సో వేరే ప్రాంతం ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు, మా ఫ్రెండ్స్ కూడా అక్కడక్కడ వాళ్ళే. సో ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఫస్ట్ టైం చూశాను. చూసినప్పటి నుంచి అప్పుడు అర్థమైంది వీళ్ళకి ఇది చాలా పెద్ద పండగలా చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి. సో ఆ ఇయర్ నుంచి అలాగ అలవాటైంది. బట్ ఎవ్రీ ఇయర్ మా అత్తగారే శారీ కట్టి దేవుడి దగ్గర అంతా ఆవిడే రెడీ చేసేవారు. నేను ఇక్కడ పొద్దున్నే లేచేసి ఈ లోపు నేను వంట అది మొదలు పెట్టేదాన్ని. సో అందుకని చెప్పేసి బాగానే ఈజీగా అయిపోయేది. బట్ ఈ ఇయర్ అయితే ఇంకా డెకరేషన్ దగ్గర నుంచి అమ్మవారు రెడీ చేయడము అంతా కూడా నేనే నేర్చుకుందాము ఈ ఇయర్ నుంచి అయినా అని చెప్పేసి ట్రై చేశాను అనమాట. అందుకని కొంచెం లేట్ అయింది. ఇవన్నీ అయ్యేసరికి 2 o'clock 2:30 కూడా అయినట్టుంది నాకు తెలిసి, మొత్తం సర్దుకొని అంతా అందరికీ ఫుడ్ ఇచ్చి తినేసరికి. బట్ ఇప్పుడైతే ఆంధ్ర అని, రాయలసీమ అని, తెలంగాణ అని ఇలాగే చేయాలి అని ఏమీ లేవు నాకు తెలిసి. ఎవరిష్టం వాళ్ళది. విగ్రహం లాగా అమ్మవారిని పెట్టుకోవాలి అనుకుంటే కనుక రెడీమేడ్గా తెచ్చి పక్కన అమ్మవారిని పెట్టుకుని మామూలుగా కలసానికి పూజ చేసుకోవడం, అలా డిఫరెంట్గా పాటిస్తున్నారు. సో ఇప్పుడు ఇది అందరికీ తెలుసున్న విషయమే అనమాట, కొత్త అయితే కాదు. మెయిన్గా సోషల్ మీడియా ఉన్నప్పుడు ఏది కొత్త కాదు ఎవరికి కూడా. సో నేను ఇక్కడ వంట చేసేసి మా ఒడియా ఫ్రెండ్ ఉంది కదా పాతింట్లో, సో దానికి ర్యాపిడో కూడా చేశాను అనమాట. కానీ కొంతమందికి ఇంకా ఓపిక ఉండి ఇంకా బాగా డెకరేషన్ చేసుకుని ఇంకా చాలా మందిని పిలుచుకుని చేసుకుంటున్నారు. యాక్చువల్గా అయితే చాలా పెద్ద విషయం అది. ఈ ఇయర్ చేయగలిగినట్టు నెక్స్ట్ ఇయర్కి ఓపిక ఉండి చేయగలిగితే చాలు అనిపిస్తుంది అంతే. సో ఇక్కడ నేను చేసిన ప్రసాదాలు ఫస్ట్ తీయలేదు యాక్చువల్గా. సో లాస్ట్లో గుర్తొచ్చింది, అందరూ తినేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చి మళ్ళీ చిన్న క్లిప్ తీసుకున్నాను. ఫస్ట్ టైం నేను బూరెలు బాగా వచ్చాయి, అమ్మ చేతి వంట ఛానల్లో చూసి వేశాను అనమాట. ఫస్ట్ టైం అసలు చీదిపోకుండా ఆయిల్లో బాగా వచ్చాయి. సో ఈవినింగ్ మళ్ళీ కొత్త చీర కట్టుకొని మళ్ళీ ఒకసారి దీపం పెట్టి 108 పువ్వులతో పూజ చేసుకొని తాంబూలాలకు పిలుచుకున్నాను అనమాట. సో కొంతసేపు కబుర్లు చెప్పుకున్నాము. సో చాలామంది చాలా రకాలుగా చాలా బాగా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం. అసలు గ్రేట్ అండి. అసలు అంత డెకరేషన్, అంత చీర కట్టడాలు బాగా వస్తాయి కదా కొంతమందికి. అసలు హ్యాట్స్ ఆఫ్ మీకు అందరికీ అయితే. సో ఇలా ఈ ఇయర్ నేను నా వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నాను. మీ అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్లో నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా, అస్సలు మర్చిపోవద్దు. లాస్ట్ వరకు కూడా చూడండి. ఏదైనా మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడో ఒక చోట అయితే. అండ్ నేను కొత్తగా ఇన్స్టాలో కూడా యాక్టివ్గా ఉంటున్నాను. సో అక్కడ కూడా ఫాలో అవ్వండి. కామెంట్ సెక్షన్లో ఇన్స్టా ఐడి ఇచ్చేస్తాను. అండ్ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.